శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఉండబోతుంది. అందరూ చేస్తారు, మళ్ళీ నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక చిన్న స్తోత్రం చెప్తాది, మీరు తప్పకుండా చదువుకున్నట్లయితే ఈ వ్రతానికి సంబంధించిన మీరు చేయండి. ఫలితాలు నేను కాస్త దాని మధ్యలో రాను, కానీ ఒక స్తోత్రం ఉంది, మహాలక్ష్మి సిద్ధలక్ష్మి స్తోత్రం ఉంది. మీరు గూగుల్లో లేకపోయినట్లయితే యూట్యూబ్లో వెతకండి. సిద్ధలక్ష్మి స్తోత్రం ఉంది. ఈ సిద్ధలక్ష్మి స్తోత్రం ప్రత్యేకంగా ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు, గృహిణులు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపటి నుంచి కంటిన్యూ కనుక చదువుతున్న మొదలు పెట్టినట్లయితే ఇంట్లో డబ్బుకి ఇలాంటి రకమైన లోటు ఉండదు. ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పరిహారం, స్తోత్రం చదువుకోవాల్సింది సిద్ధలక్ష్మి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, సిద్ధలక్ష్మి స్తోత్రం. కుదిరినట్లయితే నేను డిస్క్రిప్షన్ లోపల పెట్టడానికి ప్రయత్నించుతా, పీడిఎఫ్ లింక్ అయినా పెట్టడానికి ప్రయత్నించుతా. ఒకవేళ నేను పెట్టలేకున్నట్లయితే మీరు గూగుల్ లేకపోతే యూట్యూబ్లో వెతకడానికి మీరు ప్రయత్నించండి. అది తప్పకుండా చదవండి. రాత్రి టైంలో చదివినా పర్వాలేదు, మార్నింగ్ చదివినా పర్వాలేదు, కానీ తప్పకుండా మీరు చదువుకోవడానికి ఈ రోజు నుంచి ఎలా మొదలు పెట్టండి. చాలా తీవ్రమైన లాభాలు అయితే మీరు దాని నుంచి చూడగలుగుతారు. శ్రీమాత్రే నమః.